అమ్మ నమస్తే, మీ పేరు? మంగళమ్మ. ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదప్ప, వ్యవసాయం. మరి ఎలా ఉంది వ్యవసాయం? అది బాగానే ఉంది. ఎంతమ్మా మీ వయసు ఎంత ఉంటుంది? 66. పింఛన్ వస్తుందమ్మా మరి? ఇప్పుడు 3 నెలల నుంచి వస్తుందప్ప. 3 నెలల నుంచి వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000 సరిపోతుంది సార్, అంతే, ఇంకేముంది. అంటే ఎలాంటి పింఛన్ మీకు వచ్చేది? 2000? వృద్ధాప్పించం. వృద్ధాప్పించం వస్తుంది. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అది బాగుందప్ప. ఇప్పుడు వయసు అయిన వాళ్ళకి మంచి టైం, ఇప్పుడు అన్నిటికీ వస్తుంది. మందులకి దానికి అన్ని ఖర్చులకి వస్తుందప్ప. బాగుంది అందరికీ. గెలుస్తారంటారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు? గెలుస్తారండి, ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకా మీకు ఏమైనా లోన్లు ఈ పసుపు కుంకుమ దాంట్లో ఏమైనా ఉన్నారా? దీంట్లో లేదు, పసుపు దాంట్లో ఇంట్లో ఇప్పుడే 3 నెలల నుంచి వస్తుంది. ఫస్ట్ మంచి అది ఇప్పుడు చేసినారు, బాగానే ఉంది, అందరికీ వసతిగా ఉంది. మరి మీ ప్రాంతంలో ఎవరు గెలుస్తారంటారు ఈసారి? చంద్రబాబు నాయుడే సార్. బాగా. అక్క నమస్తే, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు నళినీదేవి. ఏం చేస్తుంటారు? మగ్గం నేస్తాను, వీవరింగ్. ఏంటి మగ్గం నేర్చి అంటే ఏమైనా వస్తుందా ప్రభుత్వం నుంచి సహాయం? అది ప్రభుత్వం నుండి సహాయం అన్ని అందినాయి. మాకు డ్వాక్రా మహిళల నుంచి కూడా మాకు బాగా సహాయం చేసినారు చంద్రబాబు గారు. ఏమంది అంటే వృత్తిపరంగా చూసుకుంటే ఏమిచ్చింది ప్రభుత్వం? మగ్గాలు ఇచ్చినారు. ఇంకా మా క్లస్టర్ తరపున కూడా లోన్స్ చేసినారు. బీసీ కార్పొరేషన్లో లోన్లు వచ్చినాయి. ఎంత వచ్చాయి బీసీ కార్పొరేషన్? 50,000. సబ్సిడీ కూడా ఇచ్చినారు. సబ్సిడీ ఎంత వచ్చిందమ్మా? 25,000. మరి డ్వాక్రా గ్రూప్ లో ఉన్నారా మీరు? అవునండి. గ్రూప్ పేరు ఏంటి? మాది రామలింగ చౌడేశ్వరి చేనేత మహిళా సంఘం. మరి పసుపు కింద ఎంత వచ్చాయి మీకు? 20,000 వచ్చిందండి. ఒక గ్రూప్ కి 2 lakhs. మరి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అది రాష్ట్రంలో? బాగుందండి, బాగుంది. ఇంతవరకు కూడా ఏ సీఎం చేయలేదు కదండి, మొదటిసారిగా ఈయన చేసినారు. ముందు కూడా ఈయన వస్తే మనకి మంచి అవకాశాలు ఉంటాయి. మనకి ఇప్పుడు రాజధాని అవసరము, మన పిల్లల ఫ్యూచర్ అవసరం. ఇప్పుడు మన వరకు కాకుండా మన పిల్లల వరకు చూసుకోవాలి కదా. కాబట్టి ఈసారి కూడా మాకు చంద్రబాబు వస్తేనే మాకు బాగుంటుందని మా ఉద్దేశం. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదని జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మోదీ గారు కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు. మరి వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేదంటారు? వాళ్ళ గురించి మాకు అవసరం లేదండి. ప్రజలకు పరిపాలన ముఖ్యం. సమర్థవంతమైన రాజు పరిపాలిస్తేనే ప్రజలు బాగుంటారు. మాకు కావాల్సింది అది. మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది ఈసారి? మాకు ఎక్కువ భాగము ఇప్పుడు తెలుగుదేశమే కనిపిస్తుంది. కాంపిటీషన్లో కూడా ఎక్కువ భాగం ఇదే కనిపిస్తుంది. ఎవరు అసలు మీ ఎమ్మెల్యే ఎవరు మొన్నటి వరకు? విశ్వేశ్వర రెడ్డి గారు. ఆయన ఏమైనా అభివృద్ధి చేశారా మీకు? ఆయన అభివృద్ధి చేసింటే ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటా అంటే ఇప్పుడు మనం చంద్రబాబు గారి గురించి చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మనకు ఆయన ఇచ్చినారు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఎవరు తెలుగుదేశం నుంచి ఎవరు మరి ఇక్కడ? కేశవ గారు గెలుస్తారా? కేశవ్ గారు. సార్ నమస్తే అండి, మీ పేరు? ఆంజనేయులు, సింగల్ ఆంజనేయులు. ఆంజనేయులు గారు ఏం చేస్తుంటారు? మేము అకౌంటెంట్, వీవర్. సార్ ఏంటి అసలు ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది సార్? 20 ఏళ్ళ నుంచి ఎవరికి ఇంతవరకు పట్టాలు ఇచ్చింది పాపన పోలేదు. ఈ హయాంలో అందరికీ న్యాయం చేసినారు. ఎవరు ఎమ్మెల్యే ఎవరు మీకు? ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి. అంటే ఆయన అందరికి అందుబాటులో ఉండేవారా? అదేమో తెలియదు కానీ సార్, కేశవ గారేమో మాకు బాధ్యతగా నమ్మకం ఉందని చేసినారు. ఆయన మీద విశ్వాసం పెడతాం. ఏం చేశారు కేశవ్ గారు? అంటే ఇల్లు పట్టాలు ఇచ్చినారు. లేదనుకుంటే ఊర్లో ఉన్నంత అభివృద్ధి జరిగింది. రోడ్లు గీట్లు సార్ ఇంకంతో ఎంతో పశువు లేడీస్కి కానీ గ్రూపుల ద్వారా అది ఇది అంత మంచిగా జరిగింది. ఏం తొందర లేదు, బాగా చేసినారు సార్. అంటే మరి మీ ప్రాంతంలో దాదాపు 80 పడకల ఆసుపత్రి కట్టామని చెప్తున్నారు. అది ఎంతవరకు అందరికి అందుబాటులో ఉంటుంది? అది ఇంకా కొంత స్టాఫ్ పెంచాలి సార్. దానికి కొంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చే పరికరాలు, డాక్టర్లు, మంచి వసతి ఉంటే జిల్లా వరకు పోయే పని లేకుండా మా మండలం అంతా ఉరువుకొండలోనే వైద్య సేవలు అందుతాయి సార్. మంచినీటి సదుపాయం అంతా బాగా సదుపాయం 3 daysకి 2 daysకి ఖచ్చితంగా వాటర్ వస్తుంది సార్. మంచినీటి సమస్య లేదు. అంటే మీకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీకు రావాల్సిన ఏదైనా సాయం ఏదైనా అందిందా మీకు? టీడీపీ వచ్చినాక సార్ అదే పట్టాలు ఇచ్చినా సార్. ఇన్నేళ్ళలో ఎప్పుడు మేము తీసుకుందిలే. ఈసారి అందరికీ న్యాయం చేసినారు. పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేశారు సార్. మరి ఇక్కడ కేశవ్ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉందంట? 100% ఉంది సార్. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? 10,000 వరకు రావచ్చు సార్. మరి రాష్ట్రం పరిస్థితి మనం చెప్పలేము సార్, పోయి చూడలేదు కదా, ఇక్కడే చెప్పినాము. అంటే మీ అంచనా ప్రకారం ఉంటుంది కదా, అటు జగన్మోహన్ రెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా లేదా పవన్ కళ్యాణ్ గారు? అభివృద్ధిని బట్టి టీడీపీకి వచ్చే అవకాశం ఉంది సార్.